ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఎంపీ ఎన్నిక రద్దు. రాష్ట్రంలో మళ్ళీ ఇంకోసారి ఎన్నిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, మరింత మందికి సమాచారం అనేది చేరుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలు ఉన్నాయని ఆరోపిస్తూ తన ఎన్నికను పక్కన పెట్టాలని కిన్నెరసాని నివాసి దాఖలు చేసిన పిటిషన్పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం నుండి బీజేపీ లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్కు నోటీసులు అయితే జారీ చేశారు. తప్పుగా తిరస్కరించబడిందని, దీనిలో ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ జ్యోతిని నోటీసులు అయితే జారీ చేశారనమాట. మండి లోక్సభ స్థానం నుంచి రనౌత్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే సింగ్ కు 4,62,267 ఓట్లు రాగా ఆమెకు 5,37,002 ఓట్లు అయితే వచ్చాయి. రనౌత్ ఎన్నిక పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషనర్ లాయక్ రామ్ నేగి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తప్పుగా తిరస్కరించారని మరియు తనను పార్టీ మార్చారని పేర్కొన్నారు. అటవీ శాఖ మాజీ ఉద్యోగి నేగి మాట్లాడుతూ తనకు అకాల రిటైర్మెంట్ వచ్చిందని, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలతో పాటు డిపార్ట్మెంట్ నుండి నో డ్యూటీ సర్టిఫికేట్ సమర్పించానని చెప్పాడు. మొత్తం మీద అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తప్పుడు పత్రాలు ఇచ్చారని ఈ వాదనకు సంబంధించి ఆ పిటిషన్ అయితే వేశారనమాట. ఏ నిర్ణయం తీసుకుంటారో ఏందనేది ఇంకా